బరువు తగ్గాలి, స్లిమ్గా కనిపించాలి, సన్నగా ఉండాలి, గ్లామర్ ఎంత మాత్రం తగ్గొద్దు. ప్రెజెంట్ జనరేషన్ యూత్ డ్రీమ్స్ ఇవి. అందుకోసం ఏమైనా చేసేస్తున్నారు, ఎంతకైనా తెగించేస్తున్నారు. చివరకు తమ ప్రాణాల మీదకే తెచ్చేసుకుంటున్నారు. కొంతమంది డాక్టర్ సలహాలు, జిమ్ ట్రైనర్ అడ్వైజ్లు ఫాలో అవుతూ ఉంటే మరికొందరు మాత్రం సొంత వైద్యం చేసుకుంటున్నారు. యూట్యూబ్, చాట్ జీపీటీ సలహాలతో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా యూట్యూబ్ చూసి బరువు తగ్గడానికి ప్రయత్నించి ఓ విద్యార్థి మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. అధిక బరువును తగ్గించుకునేందుకు కఠినమైన ఆహార నియమాలు పాటించి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వర్నట్టివిళై గ్రామానికి చెందిన శక్తీశ్వరన్ ఆన్లైన్ డైట్తో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన శక్తీశ్వరన్ అకస్మాత్తుగా శ్వాసకోశ సమస్యలు ఏర్పడి స్పృహ కోల్పోయారు. వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలుపుతున్నారు వైద్యులు. తమ కుమారుడు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నట్లు శక్తీశ్వరన్ పేరెంట్స్ తెలిపారు. తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తారేమోనని భావించాడని, దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని తాను నిర్ణయించుకొని యూట్యూబ్ వీడియోల మీద ఆధారపడి కఠిన ఆహార నియమాలు పాటించినట్లు చెప్పుకొచ్చారు. 3 నెలలుగా కేవలం నీళ్లు, పండ్ల రసాలు మాత్రమే తాగుతూ వ్యాయామం చేశాడని చెప్పుకొచ్చాడు శక్తీశ్వరన్ తల్లిదండ్రులు. జలుబు ఎక్కువై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి ఆఖరికి తమ బిడ్డ చనిపోయాడని ఆ తల్లిదండ్రులు వాపోయారు. ఒక్క శక్తీశ్వరనే కాదు, ఫిట్నెస్ కోసం తాపత్రయపడుతున్న యువతీ యువకులు కోకొల్లలు. ప్రస్తుత కాలంలో చాలామంది బరువు తగ్గించుకోవాలని, స్లిమ్గా కనిపించాలని కోరుకుంటున్నారు. దీంతో అవసరం లేని డైట్, అనవసరమైన డైట్ ప్లాన్స్తో ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ఇప్పుడు వైద్యులు.